హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీక్వెంట్గా నా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ తాలూకు అన్ని డీటెయిల్స్ మీకు అప్లోడ్ చేస్తూ వచ్చాను. నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అయిన డేట్ వచ్చేసి 25th March 2024. కొంతమంది కూడా నా యూట్యూబ్ ఛానల్లో రిక్వెస్ట్ చేశారు, మీరు కొనుక్కున్న గేర్ డీటెయిల్స్ చెప్పండి, మేము కూడా ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నట్టుగా. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అందులో ఇటర్నరీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. నేను ఎలా స్టార్ట్ అయ్యాను, ఎంత ఖర్చు అయింది, రూటు మ్యాప్ గురించి, ఎక్కడ స్టే చేశాను, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాను. కానీ నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ కొనుక్కున్నాను, ఎలాంటి బ్యాగ్ తీసుకున్నాను, నాకు ఈ ట్రెక్కింగ్ గేర్ వచ్చేసి ఎంత ఖర్చు అయింది, ఇలాంటిది వీడియో చేయలేదన్నమాట. చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఆ వీడియో నేను ఈరోజు చేయబోతున్నాను. చాలా హ్యాపీ, రిలీఫ్ అవుతున్నాను ఆ వీడియో చేస్తున్నందువల్ల. నేను ఇండియా నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి 12th March 2024. సో 12 March 2024లో నేను స్టార్ట్ అయిపోయి ఇండియా నుంచి 25th Marchకి నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాను. అంటే ఆల్మోస్ట్ 12 రోజులలో నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అయ్యాను. సో నేను లోకల్ ఫ్లైట్ అప్ చేసుకోలేదు. గైడ్ని పెట్టుకోలేదు. తర్వాత షెర్పని పెట్టుకోలేదు. ఇవేం లేకుండానే కంప్లీట్గా సోలో ట్రెక్ ద్వారా కాట్మండ్కి వెళ్ళి, కాట్మండ్ నుంచి జిరీకి వెళ్ళి, జిరీ నుంచి నడుచుకుంటే మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాను అనమాట. సో అవన్నీ వీడియోలు నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. Part 1, Part 2, Part 3 అని. Part 10 వరకు ఉన్నాయి. ఇంగ్లీష్ వెర్షన్లో ఉంది, తెలుగు వెర్షన్లో ఉంది. సో నేను యూట్యూబ్ ఛానల్లో డంప్ చేశాను. మొత్తం ట్రెక్కింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి ఏ గేర్ కొనాలి, ఎలాంటి స్వెటర్స్ కొనుక్కోనాలి, -20 degrees -15 degrees టెంపరేచర్ ఉన్న జాకెట్ కొనుక్కోవాలా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ముందర మీరు ఏ సీజన్లో వెళ్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే March 12 స్టార్ట్ అయ్యాను. సో మార్చ్ అనేది నేపాల్లో కన్సిడర్డ్ యాజ్ ఏ వింటర్ సీజన్ అనమాట. March 30th వరకు, లేదంటే April 10th వరకు కూడా వింటర్ సీజన్ అలాగానే ఉంటుంది కాట్మండ్ కానీ నేపాల్ రీజన్ మొత్తం. సో నేను మార్చిలో వెళ్ళాను కాబట్టి నేను వింటర్ సీజన్లో కావాల్సిన గేర్ ఏదేదని చెప్పేసి స్టడీ చేసుకొని నేను తీసుకున్నాను. సో మీరు కనుక April 10th కానీ April 15th కానీ వెళ్తుందంటే అది సమ్మర్ కిందకి ట్రీట్ చేయబడుతుంది అనమాట. సో గేర్ కూడా మారిపోతుంది. మేబీ మీరు ఆటమ్ సీజన్లో వెళ్తున్నారంటే, మేబీ అంటే అక్టోబరు, నవంబరు లేదా సెప్టెంబర్ ఆ సీజన్లో వెళ్తున్నారంటే అది కూడా గేర్ మారిపోతుంది. ఆ టైంలో కూడా సమ్మర్లో ఏ గేర్ వాడతామో అదే వాడవచ్చు యాక్చువల్గా నాకు తెలిసి. సో నేను మాత్రము వింటర్ సీజన్లో వెళ్ళాను, చెప్పాను కదా, March 12. సో నేను కొనుక్కునే గేర్ డీటెయిల్స్ మీకు షేర్ చేసుకోబోతున్నాను. ముఖ్యంగా చాలా ముఖ్యంగా చెప్పాల్సినది ఏంటంటే, నేను మార్చిలో వెళ్ళినా కూడా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి నేను నామ్చే బజార్ వరకు, అంటే కాట్మండ్ నుంచి నామ్చే బజార్ వరకు ఇప్పుడు వేసుకున్నాను కదా ఈ స్వెటరు, నెక్స్ట్ టైం వెళ్తే దీంతోనే వెళ్తాను. ఆల్మోస్ట్ మనం నామ్చే బజార్ రీచ్ అవ్వడానికి 7 days పడుతుందన్నమాట. నేను ఈ టీ షర్ట్ వేసుకొని వెళ్తాను. నేను మహా అయితే లోపల ఏదన్నా ఇంకో స్వెటర్ లాంటిది వేసుకుంటాను, అంతే తప్ప ఇంకా సపరేట్గా ఏం కొనుక్కోను. మీరు ప్రతిరోజు ఏదైనా డెస్టినీకి మధ్యాహ్నం 3-3:30 లోపల, లేదంటే 4 గంటల లోపల రీచ్ అయ్యేటట్టుగా మీ ప్లాన్ ఉందంటేనా
మీకు -10 degrees టెంపరేచర్ లేదంటే -5 degrees టెంపరేచర్ తట్టుకునే లాంటి స్వెటర్స్ అక్కర్లేదు. మామూలుగా ఈ టీషర్ట్ ఉంది కదా, ఇది కూడా సరిపోతుంది. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఏది కొనుక్కోనక్కర్లేదు. పెద్దగా చలి ఏమి ఉండదు 3-3:30 వరకు. బట్ సర్ప్రైజింగ్లీ 3:30-4 తర్వాత కంప్లీట్గా డ్రామాటిక్గా చేంజ్ అవుతుంది క్లైమేట్. మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు నమ్మరు, సాయంత్రం 7-8 కల్లా -10 degrees కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే నాంచో బజార్లో కూడా -10 degrees వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు ప్లాన్ ప్రకారంగా మధ్యాహ్నం 4 లోపల డెస్టినీకి రీచ్ అవుతారంటే మీరు ఎక్కువగా కొనక్కర్లేదు గేర్. సో అది నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ వెళ్ళే ముందర వీడియోస్ చూశాను అనమాట. తెలుగులో ఒక్కరు కూడా చేయలేదు వీడియోలు. ఎలాంటి గేర్ కొనుక్కోవాలి, ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రూట్ ఎలాగా, లూక్లో ఫ్లైట్ లేకుంటే ఎలా రీచ్ అవ్వాలనేది ఏ వీడియో లేదు తెలుగులో. నేను ఒక్కనే చేశాను ఆ వీడియోలు తెలుగులో, ట్రెక్కింగ్ తాలూకు డీటెయిల్స్. సో ఈ ట్రెక్కింగ్ గేర్ గురించి కూడా నేను సెర్చ్ చేస్తూ కనుక్కునే ప్రాసెస్లో నాకు తెలిసింది ఏంటంటే మొత్తం ఫారినర్స్ చేశారు ట్రెక్కింగ్ అంతా. వాళ్ళు అఫ్కోర్స్ షెర్పాని గైడ్ని వీళ్ళని పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ బ్యాగులు వాళ్ళు మోసుకొస్తారు. సో వాళ్ళు కావాల్సినంత కొనేశారనమాట. డే టైమ్ గేరు, ఈవినింగ్ గేరు, నైట్ గేర్ అన్నట్టుగా అలాగా కంప్లీట్ కొనేశారు. స్టిక్స్ అలాంటివన్నీ చాలా 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 కొనేశారు. సో నేను వాళ్ళని ఫాలో అయిపోయి వాళ్ళంతా కాకపోయినా కొంచెం తగ్గించి తీసుకున్నాను. బట్ అయినా కూడా నాకు చాలా చాలా ఎక్కువైంది గేర్. యాక్చువల్గా నేను టూ మచ్గా కొనుక్కున్నాను అనిపించింది. సో మనకు తెలీదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి. సో సేఫ్ సైడ్కి మౌంటైన్స్ ఆర్ డేంజరస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కానీ డేంజరస్. బట్ మనం ప్రివెంటివ్గా ప్రాపర్ కేర్ తీసుకొని వెళ్ళాలన్నట్టుగా అవసరమైనటువంటి కొనుక్కున్నాను మ్యాక్సిమం. అవి ఏంటో మీకు షేర్ చేసుకోబోతున్నాను. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ కానీ లేదంటే 6000 ఉన్న ఏదైనా పీక్కి రీచ్ అయ్యడానికి అవసరమైన గేర్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందర ఫస్ట్ 3 థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 మాత్రము చాలా కంపల్సరీ, మీరు చాలా కేర్ఫుల్గా చూసి కొనుక్కోవాలి. అవి ఏంటనేది చెప్పే ముందర యూట్యూబ్ వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్. యూట్యూబ్ వాళ్ళు మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. మన వీడియోల్ని ఫార్వర్డ్ చేయడానికి కానీ, మన వీడియోల్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళడం కానీ యూట్యూబ్ అనేది ఒక పెద్ద టూల్ అయిపోయింది. అది చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయడానికి. దానికని థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద యూట్యూబ్. కాకుంటే కొన్ని ఇలాంటి యూజ్ఫుల్ వీడియోలు చేసేటప్పుడు నేను ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఒక కంపెనీ ఒక బ్రాండెడ్ది కొనుక్కున్నానని చెప్పినప్పుడు అది ప్రమోషనల్ ఐటెం కింద ట్రీట్ అయిపోయి ఆ వీడియోని ఎక్కువ ఆప్టిమైజ్ చేయకుండా యూట్యూబ్ కంప్రెస్ చేస్తుందని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. బట్ అందుకోసమని ఇది ముందుగానే మీకు యూట్యూబ్ కానీ ఇంకా మిగతా వాళ్ళకి కానీ నేను చాలా రిక్వెస్ట్గా వినవించుకునేది ఏంటంటే, ఇది ప్రమోషనల్ వీడియో కాదు. ఇది ఒక బ్రాండ్ని ఉద్దేశించి కానీ లేదంటే పలానా కంపెనీ ఉద్దేశించి కానీ వాళ్ళని ఎంకరేజ్ కానీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ కానీ అలాంటి బ్రాండ్ తీసుకొని చెప్పే వీడియో అయితే అస్సలు కాదు. నా ఎక్స్పీరియన్స్, నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి గేర్ కొనుక్కున్నాను, నేను దేనికోసం ఏ పర్పస్ కోసం తీసుకున్నాను అనేది వ్యూవర్స్ కోసం చెప్పడం గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప బ్రాండ్ని కంపెనీ ఉద్దేశించింది కాదు. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో. సో 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. అవి దాంట్లో మొట్టమొదటిగా వచ్చింది షూస్ గురించి. మీరు తెలుసుకున్న ముందర ఏదైనా వీడియోలు చూసారంటే మీరు చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నేను మాత్రము ట్రెక్కింగ్ షూస్ కింద ఈ వుడ్లాండ్ షూ తీసుకెళ్ళాను. ఇది మామూలుగా ఆఫ్ రోడ్డు లేదంటే ట్రెక్కింగ్ పర్పస్కి డిజైన్ చేయబడిన షూస్ అనమాట. నాకు చాలా చాలా గ్రిప్పింగ్ అనిపించింది. సో ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా చాలా గ్రిప్పింగ్ ఉంది. నేను వెళ్ళిన టెర్రైన్ ఎలాంటిదంటే రాక్ టెర్రైన్, శాండ్ టెర్రైన్, ఫారెస్ట్లలో వెళ్ళాను, కొండలను ఎక్కుంటూ వెళ్ళాను. సో కొన్ని చోట్ల రాళ్ళు రప్పలు ఉండే ఇలాంటి టెర్రైన్ అనమాట. కంప్లీట్గా ఆ టెర్రైన్కి నాకు ఈ షూస్ చాలా హెల్ప్ అయినాయి, చాలా చాలా హెల్ప్ అయినాయి. నాకు ఇది 3500 రూపీస్ మామూలుగా ఒక ఆన్లైన్ పోర్టల్లో ఉంటే నేను 1700కే తీసుకున్నాను అనమాట డిస్కౌంట్ రేట్లో. కానీ చాలా హెల్ప్ అయినాయి. వీటితో పాటు నేను మామూలు రెగ్యులర్గా రన్నింగ్కి వెళ్ళే షూస్ ఒక స్పేర్గా ఉండాలన్నట్టుగా రెగ్యులర్గా రన్నింగ్కి వెళ్ళే షూస్ కూడా ఒక పేరుగా సపరేట్గా పెట్టుకున్నాను అంతే, నేను స్పేర్గా ఉంటాయి అన్నట్టుగా. సో 2 జతల షూస్ తీసుకున్నాను. ఒకటి వుడ్లాండ్ షూస్ మాత్రం కంటిన్యూగా అప్ టు కాట్మండ్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు నాన్ స్టాప్గా అవే ధరించాను అనమాట. ఇంకా ఏది వేసుకోలేదు. వేరే రన్నింగ్ షూస్ ఉండినాయి కానీ నేను ఇంకా వాడలేదన్నమాట. అది ఒక స్పేర్ లాగా పెట్టుకున్నాను అంతే. షూస్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. కుదిరితే మంచి బ్రాండెడ్ షూస్ తీసుకోండి మీ బడ్జెట్లో. చెప్పాను కదా, నావి మాత్రము 1700 రూపీస్లో నేను డిస్కౌంట్లో ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. షూస్ అయిపోయినాయా. సెకండ్ థింగ్, ట్రెక్కింగ్
బ్యాగ్ అనమాట. ట్రెక్కింగ్ బ్యాగ్ని చాలా చాలా నెగ్లెక్ట్ చేశాను స్టార్టింగ్ టైంలో. ఏదో బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోదాం, నా దగ్గర చాలా బ్యాగులు ఉన్నాయి కదా, తక్కువ లగేజ్తో ఎక్కువ ఏదైనా మంచి పెద్ద బ్యాగ్ పెట్టుకెళ్తామని చూశాను నేను. బట్ బ్యాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. మీరు నమ్మరు, బ్యాగ్కి మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ లేకుండా మీకు ఆడుగా మీ వెయిట్ సరిగా కాయట్లేదంటే అయినా మీరు మధ్యలోనే డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాగ్ చాలా చాలా ఇంపార్టెంట్, ట్రెక్కింగ్ బ్యాగు. నేను ట్రెక్కింగ్ బ్యాగ్ అన్ని స్టడీ చేసుకొని చాలా కంపెనీలు, అవి మెన్షన్ చేయట్లేదు, చాలా కంపెనీలు ట్రై చేసేసి లాస్ట్కి కొలంబియా వాళ్ళది ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఆ బ్యాగ్ వచ్చేసి 65 లీటర్స్ కెపాసిటీ ఉన్నదనమాట. 10 లీటర్స్ వరకు 10 లీటర్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాంటి బ్యాగ్ తీసుకున్నాను, కొలంబియా బ్యాగు. సో అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదనమాట నా బ్యాగు. ఇది నా బ్యాగు. కొలంబియా డైటర్ అని చెప్పేసి జర్మన్ కంపెనీ అనుకుంటా, వాళ్ళు జర్మన్ కంపెనీ అని చెప్పారు. నాకు వెళ్ళేటప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ఆ వెయిట్ ఉన్నది తప్పుక, అంటే నేను చాలా లగేజ్ పెట్టుకున్నాను, ఆ వెయిట్ తప్పుక ఆ బ్యాగ్ నుంచి కంప్లైంటే లేదు అసలు అనమాట. ఆ బ్యాగ్లో ఉన్న ట్రెక్కింగ్ గేర్ అంతా అదే వెయిట్ తీసేసి వేరే బ్యాగ్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ బ్యాగ్ కూడా వేసుకొని కొంచెం నడిచి చూశాను. కానీ హరిబుల్ అనమాట. ఈ బ్యాగ్ మాత్రం చాలా కోఆపరేట్ చేసింది, డైటరు. సో ఇప్పుడు ఇదనమాట ట్రెక్కింగ్ బ్యాగు. చూసారా దీని స్కేప్స్ ఎలా ఉన్నాయో? సో మీరు సైడ్ నుంచి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డిజైనింగ్ ఇలాగ నీట్గా వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొంచెం స్లోప్ చేసి మళ్ళీ దీన్ని హారిజాంటల్గా పైకి తీసుకుంటూ వచ్చారనమాట. సో ఇది బ్యాగ్ డిజైన్ ఇలా ఉంటుంది, బ్యాగ్ డిజైన్. సో దీనివల్ల ఏమవుతుందో మీకు ఇప్పుడు వేసుకుంటే చూపిస్తాను మీకు. నేను వేసుకొని మీకు చూపిస్తాను. చూసారా ఇక్కడ ఇలా వచ్చేసి కరెక్ట్గా మన బ్యాక్ బోన్ స్కెల్టన్ ఎలా ఉందో దాని షేప్లో డిజైన్ చేసి మళ్ళీ ఇక్కడ స్లోప్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ అప్ తీసుకుంటూ వెళ్ళారనమాట. దానివల్ల మనకు బ్యాక్ బోన్కి ఈజీగా ఫిక్స్ అవుతుంది అనమాట ఇది. సో ఇప్పుడు నేను ఈ బ్యాగ్ వేసుకుంటున్నా, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ వెయిట్ పడుతుంది, ఎక్కడ వెయిట్ క్లియర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ నీట్గా కరెక్ట్గా స్కెల్టన్ ఎలా ఉందో దానికి బ్యాగ్ ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ బ్యాక్ బోన్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ స్లోప్ ఉందన్నమాట. సో అలాగా ఈజీగా ఫిక్స్ అయిపోయిందనమాట నాకు. ఇప్పుడు నేను వెళ్తుంటే ఇప్పుడు నేను ట్రెక్కింగ్కి వెళ్తున్నానా, సో ఇప్పుడు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఈజీగా ఫిక్స్ అయిపోయిందనమాట బాడీకి. సో నేను ఏదైతే ట్రెక్కింగ్కి యూజ్ చేశానో అదే బ్యాగ్ మీకు వేసుకొని చూపిస్తున్నాను. మీరు నా ట్రెక్కింగ్ వీడియోస్ కూడా చూస్తే ఈ బ్యాగ్ మీకు క్లియర్గా కనపడుతుంది. ఇది మరీ పెద్దగా లేదు బ్యాగు, అలా అని చెప్పి చిన్నగా లేదు, జస్ట్ మోడరేట్గా ఉందన్నమాట. బాగా ఈజీగా ఉండింది నాకు ట్రెక్కింగ్ చేసే టైంలో. సో ఇదనమాట బ్యాగ్ పరిస్థితి, డైటర్ బ్యాగ్ ఇది. ఓకే, నేను ఏదైతే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి తీసుకెళ్ళానో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ బ్రాండ్ తీసుకున్నాను అనమాట. మీరు ఇంకా వీలైతే మీరు ఏదైనా సెర్చ్ చేసుకొని ఇంకా మంచి బ్రాండ్లు ఉన్నాయా, ఇంకా మంచిగా మీకు సరిపోతుందా, మీ బడ్జెట్ ఎలా ఉంది చూసుకొని యువర్ డిసిజన్. యాక్చువల్గా నాకైతే చాలా సపోర్టివ్గా పనిచేసింది. థ్యాంక్స్ టు ద బ్యాగ్ యాక్చువల్లీ. पीछे आता is a epic departure. Thank you. అది ఒకటి, షూ అయిపోయినాయి, బ్యాగ్ అయిపోయినాయి. ఇంకొకటి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మూడిట్లో 2 అయిపోయినాయి కదా, ఒకటి చెప్తున్నాం. అది ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళే టైంలో దింగ్బూచే అనే ప్లేస్ వస్తుంది. దింగ్బూచే నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు 3 డేస్ పట్టచ్చు ట్రెక్. ఆ 3 డేస్ చాలా క్రూషియల్. ఎందుకంటే ఇంకా కంటిన్యూస్గా -డిగ్రీస్లో టెంపరేచర్ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నైట్, మీకు కంటిన్యూస్గా -10 డిగ్రీస్కి నుంచి స్టార్ట్ ఉంటుందన్నమాట టెంపరేచరు. నేను ఆ దింగ్బూచే నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళేంత వరకు ఆ జాకెటే వేసుకెళ్ళాను. షేర్ చేస్తాను పర్సనల్గా. సో ఈ హోటల్లోకి వెళ్ళిపోయాను. సో నిన్న మొన్న స్నోఫాల్ ఉండడం వల్ల వెళ్ళిపోయాను. ఇంకా
హాయ్ నమస్తే. ఐఎమ్ నేను ఇక్కడ మన ఇండియాలో ట్రై చేశాను. ఇంకా వేరే కొలంబియా అది ట్రై చేశాను కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉండినాయి. 30,000 రూపాయలు కాస్ట్ ఉండినాయి అనమాట. సో నేను ఇంకా అవి కొనలేకపోయాను. నేనేమనుకున్నానంటే కాట్మాండ్కి వెళ్ళిన తర్వాత, అది కాట్మాండ్లో మొత్తం ట్రెక్కింగ్ క్యాపిటల్ కాబట్టి, సో అక్కడ ఏదన్నా షాపులలో తక్కువ రేటుకు దొరుకుతాయేమన్నట్టుగా నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఫైనల్ జాకెట్ లేకుండానే వెళ్ళిపోయాను. ఫైనల్ జాకెట్ చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత తామిల్ బజార్ అనే ఒకటి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కాట్మాండ్కి వెళ్ళిన తర్వాత తామిల్ బజార్లో క్యాంప్ 8848 అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది. దాని పేరే KAEMP 8848. ఆ షాప్లోకి వెళ్ళిపోయి ఈ జాకెట్ తీసుకున్నాను. ఈ స్కై బ్లూ కలర్ జాకెట్ అనమాట. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది -25 degrees వరకు ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పారు. సో వేసుకెళ్ళాను. అయినా కూడా ఆ జాకెట్ ఉండి కూడా నాకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర నేను ఉండలేకపోయాను. చాలా టైం ఉండింది. నేను ఆల్మోస్ట్ 2:30కో 3కో రీచ్ అయ్యాను కానీ నేను సన్సెట్ వరకు ఉండొచ్చు చెప్పాలంటే. బట్ నేను 40 minutes ఉన్నాను హార్డ్లీ. ఫుల్ టెంపరేచర్ అంతా -18 degreesలో ఉందన్నమాట. ఫుల్ కోల్డ్. అసలు నేను ఫోటోలు తీద్దామని చెప్పేసి గ్లౌజ్ తీసుకొని ఫోటో క్లిక్ చేస్తుంటే కూడా అసలు నా చేయి అంతా నంబ్ అయిపోతుంది. చాలా రిస్కీ జోను. మీరు ఫైనల్ జాకెట్ మాత్రం అంటే లాస్ట్ 3 days దింగ్బూచే నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు వేసుకునే జాకెట్ చాలా ఇంపార్టెంట్. అది మినిమం మనకు -25 degreesని ప్రొటెక్ట్ చేసేటట్టుగా ఉండాలి. సో నేను మార్చిలో వెళ్ళాను కదా, అది వింటర్ సీజను. మీరు మేబీ ఏప్రిల్లో వెళ్తేనా -15 ఉండొచ్చో లేదా -10 ఉండొచ్చో, నాకైతే ఐడియా లేదు. కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం -18 degrees ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర రికార్డ్ అయిన టెంపరేచర్ అనమాట. అక్కడ నేను రిటర్న్ వచ్చిన తర్వాత లోబూచేలో వాళ్ళు చెప్పింది ఏంటంటే యాక్చువల్గా -18 degrees ఉన్నప్పటికీ కూడా అక్కడ ఫీల్స్ లైక్ -22 -24 degrees అని చెప్పారనమాట. ఇట్స్ హారిబుల్ వెదర్ అనమాట అది. తర్వాత ఫైనల్గా మన లాస్ట్ 3 days ట్రెక్కింగ్ చేసేటప్పుడు వేసుకునే జాకెట్ అది మినిమం మనకు -20 degrees నుంచి కానీ -25 degrees వరకు టెంపరేచర్ ఉన్న వెదర్ని కూడా, ఎక్స్ట్రీమ్ కోల్డ్ని కూడా మనకు ప్రొటెక్ట్ చేయాలి ఆ టెంపరేచర్ నుంచి. సో అదే అనమాట. ఇది మొత్తం ఇది ఫోల్డబుల్గా ఉంటుంది అనమాట. లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. బట్ ఇందులో జాకెట్ ఉందంటే మీరు నమ్మలేరు అసలు. ఇది జస్ట్ పాకెట్లోనే ఫోల్డ్ చేయబడ్డది అనమాట. సో ఇది నేను ఈ జాకెటే బ్లూ కలర్ అనమాట, డార్క్ బ్లూ కలరు. ఈ జాకెటే నేను ఫైనల్గా ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళే టైంలో యూజ్ చేశాను. చాలా లైట్ వెయిట్. ఇది మహా అయితే 200 grams కానీ 180 grams కానీ ఉంటుంది. చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. తక్కువ వెయిట్ అనేది తీసుకోవాలి మీరు. తక్కువ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ బ్యాగ్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇలాంటి మరీ వెయిట్ ఉన్నట్టుగా తీసుకోకూడదు. అప్పుడు వెళ్ళొచ్చాను కదా, మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను దీన్ని. ట్రెక్కింగ్ అయిపోయిన రోజు నుంచి ఇంకా నేను బ్యాగ్లో పెట్టాను. సో మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను. సో నా సైజు కన్నా ఒక 1 inch పెద్దగా తీసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెము కప్పినట్టుగా ఉండాలన్నట్టుగా. నేను కాట్మాండ్లో తామిల్ అనే బజార్లో తీసుకున్నాను. బాగా ప్రొటెక్ట్ చేసింది ఈ బ్యాగ్. సో ఈ జర్కిన్ నాకు బాగా ప్రొటెక్ట్ చేసింది. దీన్ని డౌన్ జాకెట్ అంటారు. మీరు ఇంకా వేరేటి కూడా వేరే ఉంటే తీసుకోవచ్చు అనమాట. సైమన్స్ అనే కంపెనీ ఒకటి ఉంది, ర్యాబ్ అనే కంపెనీ ఉంది. తర్వాత కొలంబియాలో కూడా ఒక డౌన్ జాకెట్స్ ఉంటాయి. అందులో లోపల అల్యూమినియం ఫాయిల్ లేయర్ కూడా ఉంటుంది అనమాట, మనకి ఎక్కువ ఎక్స్ట్రీమ్ కోల్డ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇందులో చాలా మల్టిపుల్ ఫంక్షన్స్కి పాకెట్స్ కూడా ఉంటాయి, సెల్ ఫోన్స్, బ్యాటరీస్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి. సో ఈ డౌన్ జాకెట్ నాకు బాగానే హెల్ప్ అయింది మరి. సో మీరు చూసి తీసుకోండి. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ నేను ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి జాకెట్ వేసుకున్నానని మీకు చూపిస్తున్నాను అంతే. మీకు నచ్చిన బ్రాండ్లో తీసుకోండి. బట్ నాకైతే ఇది వేసుకున్నా కూడా నేను ఉండలేకపోయాను. కంటిన్యూస్లీ ఐఎమ్ హగ్గింగ్ మై సెల్ఫ్. ఫుల్ చలి ఉందనమాట. సో అది ఆ జాకెట్. ఈ 3 things చాలా ఇంపార్టెంట్. ఒకటి షూ, నేను అది వుడ్లాండ్ తీసుకున్నాను, నాకు చాలా ప్రొటెక్టివ్గా ఉంది. నేను అన్ని కైండ్ ఆఫ్ టెరెన్స్లో వెళ్ళాను. ట్రెక్కింగ్ బ్యాగు, ట్రెక్కింగ్ ఫైనల్ డేలో వేసుకునే జాకెట్ అనమాట. లాస్ట్ 3 daysలో వేసుకునే జాకెట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. మీకు షూస్ గురించి చెప్పాలంటే కొన్ని డౌట్స్ కూడా యూట్యూబ్లో రైజ్ అవుతాయి అనమాట.
కొన్నిసార్లు నేను నామ్చి బజార్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్నోఫాల్ స్టార్ట్ అయిందనమాట. మొత్తం రోడ్ అంతా ఐస్, మొత్తం స్నో ఉందన్నమాట. సో వాళ్ళు క్రాంపన్స్ అని చెప్పేసి దానికి అంతా తిరిగాను. చాలా జారుతున్నాయి షూస్ వేసుకున్న కూడా. సో అలా వెళ్తుంటే ఇంకా నెక్స్ట్ నా డెస్టినేషన్ ఏంటంటే తెంగ్బూచే వెళ్ళాలి. సో తెంగ్బూచే వెళ్ళాలి అనుకుని ఇంకా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాను. హోటల్ వాళ్ళు చెప్పడం ఏంటి, ఆల్రెడీగా మీరు కంటిన్యూస్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చారు కదా, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. సో ఇది అక్లమటైజేషన్గా పెట్టుకోండి, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి అని అన్నారు. నేనేమో ఆ మంచులో డెఫినెట్గా ట్రెక్కింగ్ చేయాలి, బయటికి వెళ్ళాలనుకుంటా డిసైడ్ అయిపోయాను. ట్రెక్కింగ్కి వెళ్దామని బయటకు వచ్చేసరికి ఒక అతను ఇండియన్ అతను కనిపించాడు అనమాట. చండీగఢ్ నుంచి వచ్చారంట. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఆయన చూసి ఏంటి షూస్కి క్రాంపాన్స్ లేవా అన్నాడు. క్రాంపాన్స్ అంటే అన్న. సో అతను నవ్వి మొత్తం చెప్పాడనమాట. క్రాంపాన్స్ అనేది మనకు నడిచేటప్పుడు స్నోఫాల్ ఐటెంలో నడిచేటప్పుడు మొత్తం గ్రిప్పింగ్ ఇస్తుంది అనమాట, కరెక్ట్గా పట్టుకొని ఉంచుతుంది. సో లెగ్ స్లిప్ అవ్వదు. సో దానివల్ల మీరు ఈజీగా స్పీడ్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళగలరు. ఈ క్రాంపాన్స్ లేకుంటే మీరు అసలు ఈరోజు వెళ్ళొద్దండి, మంచు తగ్గేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దండి, లేదంటే క్రాంపాన్ కొనుక్కొని వెళ్ళండి అని వార్నింగ్ ఇచ్చాడు. మనము ఏదైనా కొనుక్కొని వెళ్ళినా కూడా ఎవరెస్ట్కి బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ అని ఏదో ఒకటి కొనాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ క్రాంపాన్స్ వెళ్ళి కొన్నాను, 3000 రూపాయలు తీసుకున్నాడు దానికి, నేపాల్ కరెన్సీలో. సో అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట క్రాంపాన్స్ అవసరం పడతాయని. బట్ వేసుకోలేదు, నేను వేసుకోకుండా ఊరికి బ్యాగ్లోనే డబ్బా పెట్టుకొని అవసరమైతే వేసుకుందాలని అనుకున్నా. ఎందుకంటే నేను నడుస్తుంటే తెలుస్తుంది స్లిప్ అవుతున్నానని, బట్ గ్రిప్పింగ్గా పెట్టుకొని నడుస్తుంటే ఏమనిపించట్లేదు. బట్ బ్యాగ్ అన్ని వెయిట్ పెట్టుకొని నడిస్తే కొంచెం ఈవెన్ రిస్కే, క్రాంపాన్స్ ఉండడం మంచిదే. బట్ నేను దానికి డబ్బులు స్పెండ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సో అవి క్రాంపాన్స్ కొనుక్కొని ఆ మంచు కురుస్తుంటే అందులో నడుచుకుంటూ తెంగ్బూచేకి స్టార్ట్ అయ్యాను. సో నాకు వెళ్ళేటప్పుడు హోటల్లో వార్నింగ్ ఇచ్చారు. తర్వాత చండీగఢ్ అతను కూడా స్నోఫాల్ అయ్యే టైంలో మీరు ట్రెక్కింగ్ చేయొద్దన్నారు. సో ఇంతమంది వద్దని చెప్తున్నా కూడా నేను ట్రెక్కింగ్కి వెళ్ళాను. సో సక్సెస్ఫుల్గా తెంగ్బూచే రీచ్ అయ్యాను అనేది పార్ట్ 7లో చూడండి. థ్యాంక్ యూ. Reaching to Tengbuche is a big achievement, which is located at 4,000 meters higher altitude. ఇదంతా డ్రై ఐస్, నిన్న మొన్న కురిచిన స్నోఫాల్కి మొత్తం డ్రై ఐస్ ఉందన్నమాట. ఈరోజు ట్రెక్కింగ్ అంతా ఇంకా ఈ ఐస్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. సో అడుగు వేస్తుంటే కొంచెము జారుతున్నట్టుగా అనిపించింది ఫస్ట్లో, ఎందుకంటే ఇంకా వెయిట్ ఉంటుంది కదా, బాడీ వెయిట్ దాని మీద పడేసరికి లైట్గా కరిగినట్టు అయిపోయి జారిపోతుంది అనమాట. సో నేను జాగ్రత్తగా ఒక స్టెప్ తీసి ఒక స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాను. సో ఆల్రెడీగా నిన్నంతా నేను స్నోఫాల్లో నడిచాను, బట్ ఈరోజు డ్రై ఐస్ కదా, కొంచెం కాళ్ళు ఎక్కువ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం షూస్ ఎక్కువ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాను. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇవన్నీ ఇక్కడ యాక్స్ ఉంటాయి. ఇక్కడ అంతా యాక్స్ వాడతారు ట్రాన్స్పోర్టేషన్కి. మొత్తం దూద్కోసి రివర్ వాటర్ చూడు ఎంత బాగున్నాయో, చల్లగా ఉన్నాయి, చాలా బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్ అంతా. ఇంకా మిగతా గురించి చెప్పాలంటే
మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. మీరు ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు, థర్డ్ లేయర్ అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి అనమాట. లేయర్ అంటే ఏం కాదు, ఇప్పుడు ఇది వేసుకున్నాను కదా, లోపల మామూలుగా స్కిన్నీగా ఇంకొక టీషర్ట్ లాంటిది వస్తుంది, ఇంకా దాని లోపల ఇంకోటి ఏదన్నా స్లీవ్లెస్ లాగా ఇంకో బనీన్ లాంటిది వస్తుంది అనమాట. వీటిని లేయర్స్ అంటారు అనమాట. అలాగ 2-3 లేయర్స్ వేసుకొని ఇలాంటి జాకెట్ పైన వేసుకుంటే కొంచెం చలికి ప్రొటెక్టివ్గా ఉంటుందని అంటారు. కానీ నేను వేసుకున్నాను మామూలుగా, సపరేట్ కొనలేదు. కానీ ఇంతకు ముందుకు నుంచి నేను మామూలుగా ఈ ఊటీ, కొడైకెనాల్, మున్నార్ వెళ్ళేటప్పుడు లేదా అరకు వెళ్ళేటప్పుడు వేసుకునే జాకెట్లు లాంటివి అనమాట, స్వెటర్స్ లాంటివి, మరీ వెయిట్ లేకుండా లైట్ వెయిటెడ్గా ఉండేటివి కొనుక్కునేవాడిని నేను. సో అవే నేను బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాను. కానీ ఈ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అనే రూల్ నేను ఫాలో అవ్వలేదు అసలు. నేను చెప్తున్నాను కదా, నేను నెక్స్ట్ టైం ఈవెన్ వింటర్లో వెళ్ళినా కానీ, మార్చిలో వెళ్ళినా కానీ ఈ జాకెట్తో నామ్చి బజార్ వరకు వెళ్తాను నేను. నామ్చి బజార్ తర్వాత కంప్లీట్గా ఒక -5 degreesని తట్టుకునేటట్టుగా ఒక జాకెట్ ఉండాలి, లేదా మంచి లైట్ వెయిటెడ్ స్వెటర్ ఉన్నా పర్లేదు. బట్ ఫైనల్ జాకెట్ మాత్రం నేను క్యారీ చేసుకొని వెళ్తాను అనమాట. సో నా బ్యాగ్ సగానికి సగం తగ్గిపోతుంది నేను నెక్స్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే. అదే ఒకటి. అదే ఈ లేయర్స్ అన్నారు కదా, లేయర్స్ కన్ఫ్యూజ్ అవుతుందండి. మీ దగ్గర రెగ్యులర్గా ఇలాంటి ఏదైనా స్వెటర్స్ కైండ్ ఆఫ్ గేర్ ఉంటాయినా పెట్టుకొని వెళ్ళండి. బట్ వెయిట్ ఉండకూడదు అనమాట, లైట్ వెయిట్ ఉండేటట్టుగా అవి ట్రెక్కింగ్ కోసం డిజైన్ చేసినట్టుగా ఉండాలి అవి. తర్వాత ప్యాంటు, ఇది ఒక ప్యాంట్ చూపిస్తాను మీకు. నాకు ప్యాంట్ చాలా హెల్ప్ అయింది ఈ ప్యాంట్. దిస్ కైండ్ ఆఫ్ ట్రౌజర్ ఐ హ్యావ్ వేర్ టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్, విచ్ ఐ హ్యావ్ యూజ్డ్ ఇన్ డ్రై ట్రెక్కింగ్. Up to Namche Bazaar, up to Dingbuch, I have used the same pant. If you see inside, there is a layer, extra layer has covered, so which is going to protect -5 degrees temperature. So I bought this from Decathlon. గ్లాసులో మూతి పెట్టడం